ఇంకో పిల్ల ఉంది అమ్మలేదా పిలువు చెప్పాను ఈయన తగిలేడన్నా లేకపోతే మా సపోర్ట్ ఇక్కడ ముందేం చేశారు అందరికీ వాళ్ళు కాల్సిన అయినా కానీ వాళ్ళు టైం బాగలేదు ఇది ఎందుకు వేస్తారు చెప్పారు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు గమనిస్తున్నారు నెల్లూరు కలిసి వస్తాం ఇక్కడ ఒకటి మాన్యువల్ ఇక్కడ ఈ మాన్యువల్ సబ్జెక్ట్ ఈరోజు 3వ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ప్రచారాన్ని ప్రారంభించాం. అయితే ఈ ఏరియాలో ఎక్కడైతే మేము తిరుగుతున్నామో ఆ ఏరియాల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చాలా చిన్న పనులు. వీళ్ళ యొక్క సగటు ఆదాయాన్ని పెంచేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా చేతినివ్వాలి. అటు సంక్షేమ పథకాలు ఇస్తూ, సంక్షేమ పథకాలు అనేది ఓన్లీ టెంపరీ, కానీ వాళ్ళు ఆర్థికంగా పర్మనెంట్గా డెవలప్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో దాదాపు 28 వర్క్స్ టేకప్ చేసాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత వచ్చి ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, తర్వాత టెంపుల్స్ దగ్గర ఘాట్స్ కావచ్చు, తర్వాత బారాషాహి దర్గా, షాదీ మంజల్, అదేవిధంగా మహిళల కంటే ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్, గోషా హాస్పిటల్, కోనేరు దగ్గర ఆ కోనేరు మొత్తం టోటల్గా గ్రానైట్ వేసి చేయటం, ఇవి కాకుండా అన్నా క్యాంటీన్స్, అది కాకుండా ఏసీ బస్ షెల్టర్స్, ఇట్లా పేదలు నిరుపేదలకు దాదాపు 47,000 హౌసెస్ని యాక్చువల్గా శాంక్షన్ చేసాం. టిట్కో హౌసెస్ బ్రహ్మాండం కట్టాం, కానీ వాటిని నాశనం చేశాం. అయితే 2014 నుంచి 19 దాకా మేము టేకప్ చేసినట్టు కొన్ని పూర్తయినాయి, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోయినాయి. ఎలక్షన్స్ వచ్చినాయి, అవి వైఎస్ఆర్సీపీ టచ్ చేయలేదు. రాగానే ఫస్ట్ వాటిని టేకప్ చేసే కంప్లీట్ చేయటం. అయితే ఈసారి ముఖ్యంగా ఎక్కువ మంది యువకులు ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, తర్వాత గ్రాడ్యుయేషన్ చదివి, బీటెక్, ఎంఎస్సీలు చదివి ఖాళీగా ఉంటారు. ఇలాగా కానీ ఉంటే వాళ్ళు అడ్డదారులు పడతారు, గంజాయి వాటికి అడిక్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యూచర్ మీద హోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా అడ్డదారులు పడతారు. అటువంటిది లేకుండా చేయాలంటే, వాళ్ళకి హోప్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, వ్యాపారాలు పెట్టాలి. వ్యాపారాలు పెరిగినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా యువతకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే సొంతగా వ్యాపారాలు చేయాలనుకుంటే దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా లోన్లు ఇప్పించడం ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి లేదా 0 వడ్డీకి. అదేవిధంగా కొందరు ఐటీ ఇండస్ట్రీకి పోవాలంటారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి డిఫరెంట్ కంపెనీల్లో జాబ్స్ ప్రొవైడ్ చేసి, ఆ విధంగా ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ యువత అడ్డదారులు పట్టకుండా ఉండి. ఎందుకంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు సుఖంగా ఉండేదానికంటే వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలా, గౌరవమైన ఉద్యోగం చేయాలి, లేదా చక్కగా వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ఖచ్చితంగా యువతకు హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థిక స్థితి పెరుగుతుంది. దానికి హై ప్రయారిటీ ఇస్తాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు. నెల్లూరుకి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ తీసుకొస్తారు. దాని ద్వారా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరిగేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను.